ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు అన్న ఆ పార్టీ ఎలాగా రాజకీయాలలో ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్ ఏంటంటే ఇతన్ని ఏదో కేసులో ఎదిరించాలనో లేకపోతే నిజంగా వాస్తవంగా అక్రమం జరిగిందో మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడిని జైల్లో కూర్చోబెట్టినప్పుడు చిక్కుతోసిన స్థితిలో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. అది అందరికీ తెలిసినట్టు. అలాంటప్పుడు దయాగుణం జాలి దయతో ఎంత సీనియారిటీ ఉన్న విజన్ ఉన్న నాయకుడిని అయ్యో జైల్లో పెట్టారనే జాలితో బాధతో పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రోడ్డు మీద పడుకుని జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ చేస్తే రోడ్డు మీద పడుకుని కారులో వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారిగా జైలుకి వెళ్ళి ములాఖత్ పెట్టి కలిసిన తర్వాత ఒక్క ప్రకటన చేశాడు. చనిపోయినటువంటి మనిషి కూడా మన సంజీవని పుల్ల వేసినట్టుగా తన్మలు వేసిన తెలుగుదేశం జనసేన రెండు ఒక్క ప్రసంగమే రాజకీయాన్ని మొత్తం లేపేసిన పైకి. అది గుర్తించాలా? అది గుర్తించకుండా బాగా బలమైన పార్టీ ఆయన ఏమన్నాడు, మనము నిలబడ్డాం, 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం. ఓకే, అది ఒరిజినల్ గా నిజమే. ఇది కాదనలేని సత్యం. ఎవడన్నా పొరపాటున ఆయన సీనియర్ 40 సంవత్సరాలు ఉన్నాడంటే అని అనుకుంటే అది మీ కర్మ, ఏం చేయలేం. సహాయం చేసిన వ్యక్తికి మీరు అంత సహాయం చేశాడు కాబట్టి రోజు చంద్రబాబు నాయుడు గుండెల్లో పెట్టుకుని, లోకేష్ బాబు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏది లేకుండా ఉంటే పవన్ కళ్యాణ్ అంత గొప్పగా ఎందుకు చూస్తుంటారు? నా పక్కన ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలని ఎందుకు శాసిస్తాడు అతను? అంత కింద దిగజారిపోయినటువంటి పరిస్థితిలో చనిపోయిన పార్టీని సంజీవిని ఇచ్చి బతికించినటువంటి వాడు పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి చెప్పుకోవాలా, మనం చేసింది సాయం కాదు. ఇప్పుడు మనం అలాంటి పరిస్థితుల్లో మనం నిలబడ్డాం. అవతల వాళ్ళని కూడా 40 సంవత్సరాలుగా చరిత్ర కలిగిన పార్టీని కూడా నిలబెట్టాం. ఎందుకు నిలబెట్టాలనిపించింది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఒక పనికిమాలిన కేసులో తీసుకెళ్లి రాత్రి అనక పగలనక అటు తిప్పి రోడ్ల మీద ఒక రోజు నైట్ అంతా నిద్ర లేకుండా చేసి పూర్తిగా అప్పగించి జైల్లో వేసిన తర్వాత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా జైల్లో పడేసి వెకిలి నవ్వులు నవ్వారు, పండగ చేసుకున్నారు. రోజా లాంటి వ్యక్తి తపాసులు కాల్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి తోలు తీసి నేల మీద కూర్చోబెట్టి 11 సీట్లు చేర్చారు. అది చెప్పుకోవడం అతని విజన్ అది. అతను ఒక్క ప్రసంగంతో ఆ జైలు బయటకు వచ్చి మాట్లాడిన మాటతో తన్మని అన్ని 2 పార్టీలు ఉవ్వెత్తులు లేచిపడ్డాయి. అవును కదా, అంత సీనియారిటీ ఉన్న అతను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేట పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే కదా. ఇంత గౌరవా అమ్మ జగన్ రెడ్డి, సైకో రెడ్డి అని చెప్పేసి అప్పుడు ఏం చేశారు? ప్రజలంతా తిరగబడి జగన్ రెడ్డిని అతి భయంకరంగా నీచంగా నేల మీద కూర్చోబెట్టారు 11 సీట్లు. ఇవాళ గోరుని ఎత్తుకున్నారు. ఆ మాట మనం చేసిన విజయాలు, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మనకు అవకాశం వస్తున్నప్పుడు చెప్పుకోవడం తప్పు.